మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన బాలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన బాలరాజు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలరాజు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా చురుగ్గా పాల్గొని అందరితో కలుపుకోలుగా ఉంటూ అందరితో ప్రేమగా వ్యవహరించేవాడు. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. బాలరాజుకు 4 సంవత్సరాల కూతురు ఉన్నందున ఆ అమ్మాయి చదువుల కోసం అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డి గ్రామానికి చెందినటువంటి గుడ్డొల్ల బాలరాజు గ్రామంలో ఎంతో చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో యువకులకు సంబంధించింది కావచ్చు, మిగతా అన్ని రకాల కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా యాక్టివ్గా పాల్గొనేటువంటి బాలరాజు మొన్న రాత్రి అనుకోకుండా చెట్టుకు ఉరేవేసుకొని బలవన్మరణానికి గురి కావడం మిరుదొడ్డి గ్రామస్తులందరినీ కూడా నిజంగా చాలా బాధకు గురి చేసింది. మమ్మల్ని ముఖ్యంగా మేమైతే చాలా కలిసివేతకు గురైనాం. ఎందుకంటే బాలరాజు అనంటే మాకు ఒక సొంత తమ్ముని లెక్క. వాడు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా, ఏదున్నా కూడా అందరికంటే యాక్టివ్గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి బాలరాజు ధైర్యవంతుడు ఉండే, మంచి గుణవంతుడు ఉండే. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా వాడు అందరితోటి కలిసిమెలిసి ఉండి చాలా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా పెద్దోళ్ళతో కూడా మంచిగా ఉన్నటువంటి బాలరాజు లేకపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. వారి కుటుంబానికి ఈరోజు కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆ అబ్బాయికి ఒక చిన్న పాప, ఒక 4 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ అమ్మాయి చదువుల విషయంలో ముందు భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం పెద్దలము ఉండి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి తెలపడం జరిగింది. ఈరోజు కూడా పెద్దలు కాసకిష్టయ్య గారు కొంత బియ్యం అది సహకారం అందించడం జరిగింది. మిగతా అంజిరెడ్డి గారు, తర్వాత కుమార్ గారు, ఎంపీటీసీ మల్లయ్య గారు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలపడం జరిగింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.